మారు మనసు అంటే ఏంటి? ఇక్కడనే లాజిక్ ఉంది. అసలు ఒక మనిషికి మార్పు ఎలా వస్తుంది? ఒక మనిషి మారాడు అని ఎలా చెప్పగలం? చెడ్డ లక్షణాలు ఉన్న ఒక బాబు మారాలి, ఎలా మారుతాడు తెలుసా? ఎప్పుడైతే యేసు ప్రేమ ఈ బాబులోకి వస్తుందో అప్పుడు ఈ బాబు మారు మనసు పొందినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాబు ఉన్నాడు, ఈ బాబుకి త్వరగా కోపం వచ్చేసి కొట్టేసి అలవాటు ఉంది అనుకుందాం. అయితే దేవుని ప్రేమ ఈ బాబులోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎవరెవరిని కొట్టారో వాళ్ళందరినీ ప్రేమించడం మొదలుపెట్టాడు. యేసు ప్రేమ ఈ బాబులోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎవరెవరిని దూషించాడో వారందరినీ ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుని ప్రేమ ఈ బాబులోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఇంట్లో వాళ్ళకి ఏం జరిగినా నాకు అవసరం లేదు అనుకునేవాడు. దేవుని ప్రేమతో నింపబడిన తర్వాత తన ఇంట్లో ఏ కీడు జరిగినా కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. అంటే క్రీస్తు ప్రేమ తప్ప మరి ఏది మనల్ని మార్చలేదు. క్రీస్తు ప్రేమ తప్ప మరి ఏది మనల్ని మార్చలేదు. నీ ఇంట్లో నీ భార్యకి ఏం జరిగినా నీకు పట్టింపు ఉండదు. నీ ఇంట్లో నీ తల్లికి ఏం జరిగినా నీకు పట్టింపు ఉండదు. నీ ఇంట్లో ఎవరికి ఏమి జరిగినా నీకు చలనం రాదు. కానీ క్రీస్తు ప్రేమ తాకితే నిన్ను తిట్టిన వారు కూడా నీ వాళ్ళు అనుకుంటావు, నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నీ వాళ్ళు అనుకుంటావు, నీ మీద మంత్రాలు చేసిన వాళ్ళు నీ వాళ్ళు అనుకుంటావు, అందరూ నీ వాళ్ళు అనుకుంటావు. క్రిస్టియన్ అనే కాదు, క్రీస్తు ప్రేమ నీలోకి వస్తే హిందూ నీ వాడైపోతాడు, ముస్లిం నీ వాడైపోతాడు, సిక్కు నీ వాడైపోతాడు, ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వారు నీకు సహోదరులైపోతారు. క్రీస్తు ప్రేమ లేకుండా సేవ చేస్తే ఏమొస్తుంది? ఈ భేదాలు వస్తాయి. క్రీస్తు ప్రేమతో సేవ చేస్తే ప్రపంచముని ఒక ఐక్యతలోకి తీసుకురాగలం. క్రీస్తు ప్రేమ లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించింది అని నమ్మితే మీరు క్లాప్స్ కొట్టండి.